ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి టెన్షన్ పడుతున్నారు? అబే టెన్షన్ ఏం పడట్లేదే. పాలు తీసుకోండి. చెప్పింది కదా చేయండి. ఏంటి కాఫీ పెట్టమంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? వెళ్ళండి. ఏంటి డాక్టర్ పరిస్థితి? సమయానికి పవర్ షాక్ నుంచి తప్పించారు కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఈ టాబ్లెట్స్ వాడండి, తగ్గిపోతుంది. ఏ మిక్సీనో గ్రైండర్నో పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టొచ్చు, గ్యాస్ స్టవ్ని పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టడం ఏంటి? అంటే కరెంట్ కనెక్షన్ ఏదో గ్యాస్ స్టవ్ కి టచ్ అయి ఉండాలన్నయ్యా. ఓహో, నువ్వే కాఫీ పెట్టని అడిగింది ఎందుకేనా? నాకు కరెంట్ షాక్ కొట్టాలని చేశారు, మీరు తీసుకున్న గొంతులో మీరే పడ్డారు. ఒకవేళ నువ్వన్నది నిజమైతే కరెంటు కనెక్షన్ స్టవ్కి ఎవరిచ్చారు? నేను వెళ్ళి చూసొస్తాను. బామ్మగారు, నేను చూశాను బామ్మగారు, కనెక్షన్ ఎవరు ఇవ్వలేదు, జస్ట్ వైర్ కట్టేయండి. అది అనుకోకుండా స్టవ్ కి టచ్ అయింది, అందుకే ఇలా షాక్ కొట్టింది. అదృష్టవశాత్తు ఇద్దరు బయటపడ్డారు. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. పదండి వెళ్దాం. ప్రసన్న అమ్మగారు కాఫీ పెడతానంటే వద్దు నువ్వే పెట్టాలని మీరిద్దరూ అన్నప్పుడే మీరేదో ప్లాన్ చేశారని నాకు డౌట్ వచ్చింది. కానీ ఏం చేశారో తెలియలేదు. అంటే నాతో కాఫీ పెట్టమంటే నేను వెళ్ళి స్టవ్ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టాలనే కదా, నన్ను చంపాలనే కదా మీ ఇద్దరు ప్లాన్ చేసింది. బామ్మగారు వెళ్ళి చూస్తానంటే నేను కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే రండి చూద్దామని తీసుకెళ్లి ఆ వైర్లతో మీరు చేసిన పనంతా వివరంగా చెప్పుంటే అది చేసింది మీరే అని అందరికీ తెలుసుంటే అందరి దృష్టిలో మీ పరిస్థితి ఏంటి? మీ పరువేమయ్యేది? కానీ నన్నేదో చేయాలని మీ ఇంట్లో వాళ్ళ ముందు మీ పరువు తీసుకోకండి.
ఇప్పటి వరకు మీరెంత ఏదో పనులు చేసినా ఇంట్లో వాళ్ళ ముందు మీ పరువు పోకూడదనే కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కవర్ చేయడం ఉండదు, తిరిగి దెబ్బ కొట్టడమే ఉంటుంది. జాగ్రత్త. ఏంటి మేడం చదువుకుంటున్నారా? ఆ, అవునులేండి, చేసే పని ఏముంది గనక ఈ మ్యాగజైన్ చదువుకునే బదులు కృష్ణ రామ అనుకుంటూ రామాయణమో మహాభారతమో చదువుకుంటే పుణ్యమైనా వస్తుంది. ఏంటి తల్తికగా వాగుతున్నావు? తిక్క కాదు మేడం, మీ అకౌంట్స్ చూస్తుంటే తిరం పోతుంది ఇక్కడ. ఏమైంది? మీకు తెలీదా? ఎప్పుడైతే ఆ కాలేజీ అసోసియేషన్ పదవి నుంచి దిగిపోయారో అప్పటి నుంచి మీరు ఖాళీ అయిపోయారు. ఈ అకౌంట్స్ కూడా నిల్ అయిపోయినాయి. మీరు పదవిలో ఉన్నప్పుడు ప్రతి కాలేజీ నుంచి కమిషన్ వచ్చేది. ఎవ్రీ ఇయర్ కాలేజీ ఫీజులు వసూలు చేయగానే మీ పర్సంటేజ్ మీకు వచ్చేది. ఇప్పుడు ఏ పర్సంటేజ్లు లేవు, కమిషన్లు లేవు. మొత్తం అంతా ఆ సుమలతకే వెళ్ళిపోతున్నట్టున్నాయి. అవును, ఈ ఫీల్డ్లోకి కొత్తగా వచ్చి ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన నన్ను పక్కకి జరిపేశారు. ఆ జరిపినావిడ్ని తిరిగి దెబ్బ కొట్టడం మానేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మరి దీన్నేమంటారు? ఇది కూడా వ్యూహంలో ఒక భాగమే అంటారు. ఆ సుమలతతో బియ్యం అందుకోవాలి అనుకోవడానికి కారణం ఒకటి నా కూతురి మీద ప్రేమ, రెండు ఆ సుమలత మీద పెంచుకున్న పొగ. అరపిచ్చోడివి, నీకేం తెలుసు నా ఆలోచన? ఏమైంది బేబీ అలా ఉన్నావు? మీకు కాలేజీ నుంచి కమిషన్లు రావట్లేదన్న విషయం బేబీ కూడా తెలిసిపోయినట్టుంది మేడం. ఎక్కడ ఆవిడ పాకెట్ మనీ కట్ చేస్తారేమో అని డల్ అయిపోయినట్టున్నారు. రే, ఇక్కడి నుంచి వెళ్ళు. వాట్ హ్యాపెన్ బేబీ? నేను ఆ చరణ్తో ఎంత క్లోజ్గా మూవ్ అవుదామన్నా తన ఇంట్రెస్ట్ చూపించట్లేదు మమ్మీ. అదేంటి, మీ ఇద్దరికే మ్యారేజ్ చేయడానికి ఆ సుమలత కూడా ఓకే చెప్పింది కదా? ఆవిడ ఓకే అంది, కానీ ఇతగాడు రెస్పాండ్ అవ్వటం లేదు. బహుశా చరణ్ షై ఫీల్డ్లో ఉన్నాడేమో బేబీ.